ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే ఒక వారం 15 రోజుల కిందట ఏదైతే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది. దానిపై అయితే ఏఐఎంఐఎం పార్టీ అధినేత బ్యారిస్టర్ ఓవైసీ అసదుద్దీన్ గారు మరియు ఆయన ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది భారతదేశ ప్రజలని భావోద్వేగానికి గురి చేశారు. అదేవిధంగా మత సామరస్యానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానిపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ముంబై సమీపంలో ఉండేటువంటి ఒక ముంబ్రా ప్రాంతంలో ఒక అతి తక్కువ వయసులో ఉండేటువంటి ఒక మహిళా ముస్లింస్లని ఆయన వాళ్ళ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. వాళ్ళ యొక్క నాయకులు మరి ఆమె కార్పొరేటర్ కలిసి ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ముంబ్రా ప్రాంతం గ్రీన్ ప్రాంతంగా మార్చాలని ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓవైసీ అసదుద్దీన్ గారు కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే అతి తక్కువ సమయంలోనే ఈ భారతదేశానికి ప్రధాని మంత్రిగా ఒక మహిళ హిజాబ్ ధరించినటువంటి ముస్లిం మహిళ ప్రధాని మంత్రి అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక సోదరుడు అక్బరుద్దీన్ గారు కూడా ఆ యొక్క ప్రచారాల్లో పాల్గొని ఈ 15 నిమిషాలతో నాకు చాలా ముడిపడి ఉన్నాయి, ఈ 15వ తేదీ ఎన్నికలు వస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఆయన గతాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దీనిపై నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫున నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈ అక్బరుద్దీన్ గారు భారతదేశ ప్రజలకి మరోసారి ఆయన ఉద్దేశించి వాళ్ళకి భావోద్వేగాలకి గురి చేశారు, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏదైతే ఓవైసీ అసదుద్దీన్ గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాంకి రాష్ట్రపతిగా అవకాశం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరోసారి కూడా ఆయనకి 5 ఏళ్లు రాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తామంటే ఆ ఒక మేధావి దీనికి తిరస్కరించారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ఎస్సీకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిగా అవకాశం కల్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని ఇదే భారతీయ జనతా పార్టీ ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ అని ఒక నిదర్శనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మీరు ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి చట్టం 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 అని మీరు మాట్లాడుతున్నారే, ఏదైతే ఈ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి చట్టాన్ని కట్టుబడి ఉంది కాబట్టే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నువ్వు పార్లమెంట్కి వెళ్ళగలుగుతున్నావు. అదే విధంగా నీ తమ్ముడు అసెంబ్లీకి వెళుతున్నాడు. అదే విధంగా కట్టబడి ఉన్నాం కాబట్టే నీ యొక్క కార్పొరేటర్లు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ భారతదేశంలో అక్కడక్కడ గెలుస్తున్నారని ఈ యొక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలని అసదుద్దీన్ గారికి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏదైతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో ముస్లింస్ నివసిస్తున్నటువంటి ఒక ప్రజలకి చాలా ఇబ్బంది కలుగున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. కాబట్టి మీరు భారతదేశ ముస్లింస్లకు కానీ భారతదేశ ప్రజలకు కానీ క్షమాపణ అడగాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మీరు క్షమాపణ అడగలేని పక్షంలో నేను హోంశాఖ కేంద్రం హోంశాఖకి లెటర్ రాస్తాను. అదేవిధంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్లి మీ పైన కేసు నమోదం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్.